పంపలే సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదా? పైన రామ మందిరం, కింద మోడీ, ఇంకో దిక్కు బండి సంజయ్. వచ్చిందా? కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. సరే, ఎట్లున్నది కథ అంటే, ఇప్పుడు గిట్లనే సాయంత్రం అయితే వర్షాకాలం ఏమవుతుంది, ఆ పురుగులు అన్నీ వస్తాయి ఇళ్లకు. ఏది లైట్ వేసుడు ఆలస్యం, అన్ని పురుగులు ఒకటి తర్వాత ఒకటి ఉసిలు ఎక్కుంటాయి, అవన్నీ దన్న 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 వచ్చి వాళ్తుంటాయి. అంత ఇంట్లో ఖరాబ్ అవుతుంది. ఇక ఆ పురుగులను పడుకున్నందుకు బల్లి వస్తుంది, పురుగులను తినేందుకు బల్లి వస్తుంది. ఆయనతో మనం బల్లిని కొట్టబోతాం. ఇట్లా ఈ బల్లి ఆయనతో మనం మీద పడితే అపశకనం అని చెప్పి కొట్టబోతాం. ఆ బల్లి పోయి ఆయనతో దేవుని పటం మీద కూర్చుంది అనుకో, కొట్టం మనం. అయ్యో దేవుడా కొట్టరాదా? ఇప్పుడు బండి సంజయ్ కథ కూడా కట్లే ఉంది. ఆ దేవుని పటం మీద బల్లి లెక్క. ఏం చేసినవరా అయ్యా అంటే చెప్పేది లేదు, ఏం తెలియదు. రాముని అడ్డం పెట్టుకోవాలి, రాజకీయం చేయాలి. రామ్ నామ్ చెప్పినా, ఓటు లేనా, ఓటు హడపనా, ఇది తప్ప చేసింది ఏమీ లేదు. ఇలా మాట్లాడితే ధర్మం కోసం మీద ఆశ్రమం పెట్టుకో. దానికి ఎంపీ అవుడేందుకు, మనం సతాయించడేందుకు? ఎంపీ అనేటోడు కరీంనగర్ ప్రజలకు అక్కడికి రావాలి, కరీంనగర్ పిల్లలకు అక్కడికి రావాలి. నువ్వు ఒక గుడి కట్టినవా? దక్షిణ కాశీ అంటారు ఏమలవాడని. ₹1 తెచ్చినవా మోడీ దగ్గరికి వెళ్ళి? అక్కడ కాశీలోనేమో మోడీ గారు ఎంపీగా ఉన్నారు, మరి దక్షిణ కాశీకి నువ్వు ఎంపీగా ఉన్నావు. అక్కడ కాశీని మోడీ గారు 2000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి మంచిగా చేసిండు. మరి దక్షిణ కాశీకి నువ్వు ₹2 తెచ్చినవా? ఒక గుడికి సాయం చేసినవా? ఒక బడికి సాయం చేసినవా? ఒక విద్యార్థికి సాయం చేసినవా? ఒక పరిశ్రమ తెచ్చినవా? ఒక రైతులకు సాయం చేసినవా? దళితులకు సాయం చేసినవా? ఎవరికి సాయం చేసినావు? నువ్వు ఎవరికి అక్కరొచ్చినావు? కేసీఆర్ని తిట్టుకుంటా, తెల్లారు లేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడుకుంటా, అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా తిరుగుడు కాదు లీడర్షిప్. ఎంపీ అంటే ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయాలి. ఏం చేసినావని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మొన్న రామలక్ష్మణులపల్లి అనే ఊరికి పోయినా, ముస్తాబాద్ మండలంలో పోతే అక్కడ కొంతమంది రైతు సోదరులు వచ్చింది. అన్నా, ఈ వాగు మీద మీరు చెక్ డ్యాములు కట్టిర్రు, మానేరు మీద ఆ 11 చెక్ డ్యాములు కట్టిర్రు మీరు, అప్పర్ మానేరు కిందికి. మరి అలా నీళ్లు లేక అవి ఎండిపోతున్నాయి, మా పొలాలు పోయే పరిస్థితి ఉన్నది. 200 ఎకరాలు ఒక్క మా ఊళ్ళోనే పోయేటట్టున్నది. దయచేసి నీళ్ళు ఇడువును రన్నా, మానేరులో నీళ్ళు ఇడిస్తే మా చెక్ డ్యాములు నిండుతాయి, మా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బతికిపోతాము, పంట బతికిపోతుందని అడిగాను. నేను వాళ్ళని ఒకటే అడిగిన, కాళేశ్వరం గురించి తెలుసా మీకు అని అడిగిన. మాకు తెలియదన్నా అన్నారు. మరి నీళ్ళు ఆడికెళ్ళి వస్తున్నాయి అనుకున్నారు మీరు మానేరులకని అడిగిన. మాకు తెలియదు అన్నారు. మీలో ఎంతమందికి తెలుసు నీళ్ళు ఆడికెళ్ళి వస్తున్నాయో? అందరికీ. అసలు కాళేశ్వరం అంటే ఏందో ఒక్క నిమిషం మీకు చెప్తా, దయచేసి మీరు కూడా 10 మందికి చెప్పుండ్రి. కాళేశ్వరం అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, ఆ ఒక్క మేడిగడ్డ అనేది ఏదైతే ఉందో దాన్నే పట్టుకున్నారు. మేడిగడ్డను గట్టిగా పట్టుకొని ఇక అదేదో మాకు దొరికింది, కేసీఆర్ దొరికిండు, బదనాం చేయాలి, నాశనం చేయాలన్న లైన్లా మాట్లాడతాను. నిజానికి ఒక్క నిమిషంలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీరు కూడా 10 మందికి చెప్పుండ్రి. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఒక బ్యారేజీ కాదు. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 100 భాగాలున్నాయి, 100 వివిధ భాగాలున్నాయి. అందులో 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 270 కిలోమీటర్ల మీద సొరంగ మార్గాలు ఉన్నాయి, 1570 కిలోమీటర్ల పెద్ద పెద్ద ప్రవాహ కాలువలు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. కాళేశ్వరం కథ ఏంది అంటే, తెలంగాణ కథ ఏంటంటే, తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుందంటే, ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. గుడిసె లెక్క ఇట్లా ఈ ఆకారంలో ఉంటుంది. ఒక దిక్కుకెళ్ళేమో మనకు గోదావరి నది, ఒక పొంట ఒక దిక్కు, ఒక బందుకు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి 80-90 మీటర్ల మీద ఒక దిక్కు గోదావరి పోతుంది. ఇంకో దిక్కుకేమో తెలంగాణకు కృష్ణా నది 100-110 మీటర్ల మీద, 120 మీటర్ల మీద కృష్ణా నది పార్కం ఉంటుంది. తెలంగాణ ఎట్లుంటుందంటే ఇట్లా. మరి నీళ్ళు ఎట్లా రావాలి? నీళ్ళేమో కింద ఉన్నాయి, భూములేమో పైన ఉన్నాయి. మేడిగడ్డ అనేది 80 మీటర్ల మీద ఉంది. మన సిరిసిల్ల పక్కకే ఉండే మిడ్ మానేరు ఏదైతే ఉన్నదో 350 మీటర్ల మీద ఉంది. మీ అప్పర్ మానేరు ఏదైతే ఉందో దగ్గర 400 మీటర్ల పైన ఉంటుంది. మరి 80 మీటర్లకు వెళ్ళి నీళ్ళిడికి తీసుకురావాలి, పైకి తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలంటే, మన రైతులు భూగర్భ జలాలు ఉంటే బోరింగ్లు వేస్తారు కదా, బోరింగ్లు వేస్తారు, మోటార్ పెడతారు, భూమిలోకి వెళ్ళి నీళ్లు జుర్రుమని గుంజుతారు, గుంజి పంట పొలానికి నీళ్ళు అందిస్తారు. గదే ఆలోచన కేసీఆర్ గారు కూడా చేసింది. మేడిగడ్డ అనే పాయింట్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే, అక్కడ ఎండాకాలంలో కూడా ఏప్రిల్ మే నెలలో కూడా ఎర్రటి ఎండలు, గోదావరి బెల్ట్లా 50 టెంపరేచర్ వస్తుంది అప్పుడప్పుడు.
ఆ బొగ్గు సింగ మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులో ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా? ఎవరితోనైనా మాట్లాడిర్రా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని. అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు. ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ. వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట. ఏందా కొట్లాడేది? మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి. 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి గట్టురని. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది మళ్ళీ వాన వస్తానా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా? అందరం కలిసి పోయినాం కదా, శాతనైతే అల్లు వచ్చేది ఉండే. ఏమైందో మేడిగడ్డలా చూపించటోళ్ళం. ఇవాళ రిపేర్ చేయి అంటుండు. రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా. అదేమన్నా అక్కడికి వస్తుందో అక్కర రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా, మిగతాది కూడా కుంగిపోతుందా, మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతా చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా. సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం బలిగిపోయి దాంట్లో నీళ్ళు నింతాయా? చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్లు పోతాయి. తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలికి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50-60 ఏళ్ళైనా తట్టెడు మట్టి కూడా పక్కకు పోలే. నీ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి కట్టినావు. ఏమైంది 1,00,000 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగిర్ అయితే గట్లే ఇస్తావు. నీ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నావు, గట్లే కట్టినావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు గుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దాచుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుగుటాయన. నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు.